ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో చంద్రకేతువులు కనుక కలిసి ఉన్నట్టయితే ఎటువంటి ఫలితాలను ఇస్తారు అనేది తెలుసుకుందాము. సాధారణంగా చంద్రకేతువుల కలయిక అనేది కొంత ప్రాబ్లమేటిక్ కాంబినేషన్ అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఎంత ధనయోగాల్ని ఇచ్చినా, రాజయోగాల్ని ఇవ్వగలిగినా కానీ ఆ కాంబినేషన్ మానసిక పరంగా, సైకాలజీ పరంగా చాలా సమస్యలు ఇచ్చేటువంటి కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది చంద్రకేతువుల యొక్క కలయిక. ఎందుకంటే రాహుకేతువులు ఇద్దరు కూడా రవిచంద్రులతో శత్రుత్వాన్ని కలిగి ఉంటారు. అందులోనూ చంద్రుడు మనఃకారకుడు కాబట్టి అటువంటి మనఃకారకుడైన చంద్రుడు తీవ్రగ్రహమైనటువంటి కేతువుతో కలిసి ఉన్నప్పుడు మానసిక పరంగా చాలా సమస్యలు ఇచ్చేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ కలయిక కొన్ని సందర్భాల్లో రాజయోగాలను ఇవ్వచ్చు, పదవి ప్రాప్తి కావచ్చు, ధనయోగం, ఇటువంటి చాలా అద్భుతమైన ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా సైకలాజికల్ ఇష్యూస్ అనేది ఇచ్చి తీరతాయి. అయితే కుజవత్ కేతు అనేటువంటి ఒక సూత్రం ఉంది జ్యోతిష్యంలో. అంటే కేతువు కుజుడు వంటి ప్లానెట్ అని దాని అర్థము. అయితే అది కొన్ని లక్షణాలు కామన్గా ఉండడాన్ని ఆధారం చేసుకుని చెప్పినటువంటి సూత్రం తప్ప దాన్ని యథాతథంగా మనం అప్లై చేయకూడదు. ఎందుకంటే కేతువు కుజుడు వంటి ప్లానెట్ అనేది కొన్ని సందర్భాల్లో కొన్ని సిమిలారిటీస్ ఆధారం చేసుకుని చెప్పబడినటువంటి ఒక సూత్రం అది. ఉదాహరణకి చంద్రకుజుల కలయిక అనేది చంద్ర మంగళ యోగాన్ని కలిగిస్తుంది. అది శుభాశుభ ఫలితాన్ని రెండింటినీ ఇచ్చేటువంటి కలయిక అయినప్పటికీ కూడా ఎక్కువగా యోగవంతమైన ఫలితాలను ఇచ్చే కలయికగా చెప్పారు చంద్రకుజుల యొక్క కలయిక. అది చంద్రమంగళ యోగంగా చెప్పబడింది. కానీ చంద్రకేతువుల కలయిక అనేది ధనయోగంగా చెప్పబడలేదు, ఒక రాజయోగంగా చెప్పబడలేదు. ఈ విధంగా చూసినప్పుడు చంద్రకేతువుల కలయిక ఎటువంటి సందర్భాల్లో మంచి ఫలితాలను ఇస్తుంది, ఎప్పుడు సమస్యలను ఇస్తుంది అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యము. అదేవిధంగా ఏ విధమైనటువంటి సమస్యలు ఇస్తుంది అనేది కూడా తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యము. ముఖ్యంగా చంద్రమహాదశ కానీ కేతు మహాదశ కానీ నడుస్తున్నట్టయితే ఈ చంద్రకేతువుల కలయిక ఉన్నప్పుడు ఆ దశల్లో ఎటువంటి ఫలితాలు ఇస్తారు అనేది జాతకుడు ఒక అవగాహన తెచ్చుకుని దానికి తగ్గట్టుగా తనని తాను ప్రిపేర్ చేసుకుని అదేవిధంగా రెమెడీస్ పాటించుకుంటూ ఉన్నట్టయితే మానసిక పరంగా ఒక సంతులత, ఒక బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి సాధ్యమవుతుంది. ఇక ఈ కలయిక యొక్క లక్షణాలు కనుక చూసినట్టయితే చంద్రుడు మనఃకారకుడు, మాతృకారకుడు, ఎమోషన్స్కి సంబంధించినటువంటి ప్లానెట్, ఎక్స్ప్రెసివ్ ప్లానెట్. కేతు విషయానికి వచ్చినట్టయితే తీవ్రగ్రహము, మొండితనము, పట్టుదల, మూర్ఖత్వము, వైలెంట్ ఇన్స్టింక్ట్స్ అంటాము. అంటే ఏదన్నా తను అనుకున్న జరగకపోతే వైలెంట్గా రియాక్ట్ అవ్వడము, అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వడము, క్రూరమైనటువంటి పనులు చేయడానికి కూడా వెనకాడకపోవడము, తాను ఏదనుకుంటే అది సాధించాలేటువంటి ఒక మొండి పట్టుదల, ఒక మూర్ఖపు పట్టుదల, ఇవన్నీ కూడా సూచిస్తాడు కేతువు. అయితే ఆధ్యాత్మిక పరంగా చూసినట్టయితే మెటీరియలిస్టిక్ లాసెస్ని ఇచ్చి, అంటే బంధువులతో, స్నేహితులతో సంబంధాలన్నీ కూడా కట్ చేసి ఆధ్యాత్మిక పరంగా ఆ జాతకుడికి ఉన్నత స్థితిని కలిగించడంలో జాతకుడికి కేతువు హెల్ప్ చేస్తాడు. చంద్రకేతువుల కలయిక కనుక అటువంటి కాంబినేషన్స్లో కనుక్కున్నట్టయితే అది స్పిరిచువల్ ప్రోగ్రెస్కి చాలా మంచిది. అయితే కేతు దగ్గర ఉన్నటువంటి లక్షణము ఒక పాజిటివ్ లక్షణము, అదే ఒక బ్లెస్సింగ్ అని చెప్పాలి. కేతు ఏ స్థానంలో ఉన్నా కానీ గురువు యొక్క దృష్టి కనుక కేతువు మీద ఉన్నట్లయితే చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. కేతు తన యొక్క నెగిటివిటీని తగ్గించుకుంటాడు. ఈ విధంగా చూసినప్పుడు చంద్రకేతువుల కలయిక ఉన్నప్పుడు కూడా గురు దృష్టి కనుక కలయిక మీద ఉన్నట్టయితే చాలా మటుకు కలయిక అనేది పాజిటివ్గా మారుతుంది. ఇక ఫలితాల విషయానికి వచ్చినట్టయితే ఇటువంటి చంద్రుడు కేతువు కలిసినప్పుడు ఆ వ్యక్తుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఏ ఇంట్లో ఉన్నా కానీ ఈ కలయిక మనస్తత్వంలో ఈ సిమిలారిటీస్ అనేవి మనం గమనించవచ్చు. ఎందుకంటే లగ్నం ఏదైనా కానీ చంద్రుడు మనఃకారకుడు కాబట్టి కేతు యొక్క ప్రభావం వలన వారి యొక్క మానసిక స్థితి అనేది కొన్ని విషయాల్లో మనం ప్రస్ఫుటంగా గమనించవచ్చు. అటువంటి వారు కొంత ముక్కుసూటికి మనుషులుగా ఉండడము, తను అనుకున్నదే చేయాలనుకోవడము, తనకు నచ్చిన పని చేయాలనుకోవడము, వారు ఎంత చదివినా కానీ తనకి ఇష్టమైనటువంటి జాబ్ని చేయాలనుకోవడము, ఇటువంటి ఒక మనస్తత్వం కలిగిన వ్యక్తులుగా ఉంటారు. వారికి చాలా విషయాలు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనేటువంటి తపన ఉంటుంది. అయితే అన్నిటిని అధ్యయనం చేస్తూ ఉంటారు. కానీ ఇందులోనూ
పరిపూర్ణత ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు కూడా ప్రతి విషయాన్ని స్టడీ చేయాలి, అర్థం చేసుకోవాలి అనేటువంటి ఒక తపన ఉంటుంది. అదేవిధంగా తన పాండితీ ప్రకర్షని చూపించుకోవాలి, అంటే తనకున్నటువంటి జ్ఞానాన్ని కావచ్చు, నాలెడ్జ్ని షేర్ చేసుకోవడం కాదు, ఎక్స్ప్రెస్ చేయడము, ఇతరులు అది గుర్తించి దాన్ని పొగడాలి, ఇటువంటి ఒక యాటిట్యూడ్ కూడా ఉంటుంది. అందుకే తరచూ తనకు ఆధిక్యాన్ని చాటుకోవడానికి ఎదుటివారితో వాదాలకు దిగడము, వాదించి వారిని వాదనలు ఓడించి తన యొక్క జ్ఞానాన్ని నిరూపించుకోవడము, ఆ విధంగా చాలా సాటిస్ఫాక్షన్ ఫీల్ అవ్వడము, ఇటువంటి ఒక మనస్తత్వం కూడా ఉంటుంది. ఆర్గ్యుమెంటేటివ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది, అంటే ప్రతి విషయానికి కూడా ఆర్గ్యుమెంట్స్ చేయడము, వాదించడము, ఇటువంటి ఒక ధోరణి ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఎదుటివారిని తమ వాదాలతో విసిగించేటువంటి మనుషులుగా ఉంటారు. వీరి గురించి పరిచయం ఉన్న వ్యక్తులు కొంతవరకు వీరికి దూరంగా ఉండడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు, ఇటువంటి ఒక లక్షణం వలన. అదేవిధంగా కొన్ని మ్యాలిఫిక్ కాంబినేషన్స్లో కనుక్కున్నట్టయితే, దుస్థానాధిపతులతో కనుక్కున్నట్టయితే కేతువు, ఉదాహరణకి ఇక్కడ చంద్రుడే దుస్థానాధిపతి లేదా చంద్రకేతువులు దుస్థానాల్లో ఉన్నప్పుడు కొంతవరకు వైలెంట్ ఇన్స్టింక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే తను అనుకున్నది జరగకపోయినా లేదా తను అనుకున్నది సాధించడానికి క్రూరమైనటువంటి మార్గాలను ఎంచుకోవడము, ఎదుటి వ్యక్తి మీద దాడి చేయడము, భౌతికంగా దాడి చేయడము, మాటల ద్వారానే కాకుండా భౌతికంగా కూడా దాడి చేయడము, ఇటువంటి ఒక మనస్తత్వం అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా ఇతరుల మీద చాడీలు చెప్పడము లేదా ఇతరుల్లో ఉండేటువంటి చెడునే చూడటము, ఇటువంటి ఒక నేచర్ని కూడా మనం గమనించవచ్చు. చంద్రకేతులు కనుక కలిసి ఉన్నట్టయితే కటువుగా మాట్లాడటము, ఎదుటి మనిషి యొక్క మనసు గాయపడే విధంగా మాట్లాడటము, ఇటువంటి ఒక ధోరణి కూడా మనం చూడొచ్చు. ఇదే పాజిటివ్గా కనుక్కున్నట్టయితే, ఉదాహరణకి చంద్రకేతువుల మీద గురుదృష్టి ఉంది, ఇద్దరు లేదా చంద్రకేతువులు పంచమంలో, భాగ్యంలో, ఇటువంటి స్థానంలో చాలా బలంగా ఉన్నారు, ఆ కాంబినేషన్స్లో కనుక్కున్నట్టయితే దైవభక్తి, మంత్ర సాధన, ఇటువంటి వాటి మీద ఆసక్తి, అదేవిధంగా మంచి మనస్తత్వము, ఉన్నతమైన భావాలు, నిష్కల్మషమైనటువంటి మనస్సు, ఇవన్నీ కూడా ఇస్తుంది ఈ కలయిక. అలాగే కొన్ని దుస్థానాల్లో ఉన్నప్పుడు ఇందాక చెప్పినట్టుగా, అలాగే చంద్రుడు నీచలో ఉండి వృశ్చికంలో కేతువుతో కలిసి దుస్థానమైనప్పుడు కొంత సూసైడల్ టెండెన్సీస్ కూడా ఉంటాయి. తను అనుకున్న జరగకపోయినా నిరాశపడినా, నిస్పృహకులైనా సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన రావడము, దానికి పూనుకోవడము, అది కూడా చాలా త్వరగా నిర్ణయం తీసుకోవడము, ఇటువంటి వాటి వలన కొంత ప్రాబ్లమేటిక్ రిజల్ట్స్ని ఇస్తుంది ఈ కాంబినేషన్. ఈ సూసైడల్ టెండెన్సీస్ అనేవి చాలా ప్రాబ్లమేటిక్ రిజల్ట్గా చూడాల్సి ఉంటుంది చంద్రకేతువులు కలయిక కనుక నెగిటివ్గా ఉన్నట్లయితే. ఈ విధంగా చంద్రకేతువుల కలయిక కనుక ఉన్నట్టయితే వీలైనంత వరకు వారికి కొంతవరకు చిన్నప్పటి నుంచి కూడా పేరెంట్స్ కాస్త వారి యొక్క మెంటరింగ్ అనేది చేయడము, అంటే వారిని మానసికంగా హెల్దీగా చేయడము, వారి పట్ల కొంత శ్రద్ధ వహించడము అనేది చాలా ముఖ్యము. ఎందుకంటే చిన్నతనం నుంచి కూడా వారు చిన్నప్పుడు చూసినట్టయితే ఎక్కువ మొండిగా ఉండడము, తను అనుకున్నది నెరవేరకపోతే ఏడవడము, తల్లిదండ్రులను విసిగించడము, ఒక్కొక్కసారి పిల్లలు ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఉంటారు, ఇవన్నీ కూడా ఉంటాయి చంద్రకేతువుల కలయిక కనుక ఉన్నట్లయితే. అందులో ముఖ్యంగా చంద్రదశ కానీ కేతు దశ కానీ చిన్నప్పుడు నడుస్తూ ఉన్నట్లయితే. కాబట్టి ఈ కలయిక ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు వారి మీద ప్రత్యేకమైనటువంటి ఒక శ్రద్ధని కనపరచడం అనేది చాలా ముఖ్యము. అది కాకుండా చంద్రకేతువులు కలయిక ఉన్నప్పుడు ఆ వ్యక్తికి తల్లితో ఎక్కువగా మనస్పర్ధలు, తల్లి యొక్క మనస్తత్వం, వారి యొక్క తల్లి యొక్క మనస్తత్వం వీరికి పడకపోవడము, ఎప్పుడు కూడా వాదిస్తూ ఉండడము, తల్లి చెప్పినటువంటి ఏ మాటకైనా సరే వారు ఏకీభవించకపోవడము, ఈ విధమైనటువంటి ఒక మనస్తత్వం ఉంటుంది. లేదా కొన్ని సందర్భాల్లో చిన్నప్పుడే తల్లి చనిపోవడం కావచ్చు, తల్లిదండ్రులకు దూరంగా ఉండి పెరగాల్సి రావడము, ఇటువంటి పరిస్థితుల్లో కొంత లోన్లీనెస్ అనేది ఫీల్ అవుతారు చిన్నతనంలో ఈ వ్యక్తులు. ఏదైనా కానీ ఎమోషనల్గా వారికి కొంత ఆ లోటు అనేది ఉంటుంది చంద్రకేతువులు కలిసి ఉన్నప్పుడు. తనని అర్థం చేసుకునేవారు లేకపోయారు అనేటువంటి ఒక బాధ కావచ్చు, తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా తల్లి తనని ప్రేమించడం లేదు, తనకంటే తన బ్రదర్స్ని సిస్టర్స్ని ఎక్కువగా ప్రేమిస్తోంది అనేటువంటి ఒక భావనకు లోనవడము, దానివల్ల చిన్నప్పటి నుంచి కూడా కొంత లోన్లీనెస్, అదేవిధంగా ఆత్మన్యూనత భావము, ఇవన్నీ కూడా కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ కలయిక వలన. ఈ కలయిక అందుకే ఉదాహరణకి 7th హౌస్లో కనుక ఉన్నట్లయితే భార్యతో కూడా ఎక్కువగా ఫ్రిక్షన్ వాతావరణం అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా భార్య తన చిన్న చూపు చూస్తోంది అనేటువంటి ఒక ఆత్మన్యూనత భావనకు లోనవుతూ ఉండడము, దానివల్ల వీరు తమ సుపీరియారిటీని చూపించుకోవడానికి భార్య మీద డామినేషన్ ప్రదర్శించడము, ఇటువంటి ఒక మెంటాలిటీ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో మాటలతో భార్యను గాయపరచడము, ఫిజికల్గా కూడా దాడి చేయడము, ఇటువంటి సంఘటనలు కూడా చూడవచ్చు. చంద్రకేతువుల కలయిక అనేది ఏ హౌస్లో ఉంది,
అనేది చాలా చాలా ముఖ్యము. అందులోనూ చంద్రుడు బలంగా ఉండి కేతువుతో ఉంటే మానసిక పరంగా కొంత బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి చంద్రుడు సహాయపడతాడు. అలా కాకుండా చంద్రుడు వీక్గా నెగిటివ్గా కనుకుంటే కేతువుతో కనుక కలిసినట్టయితే ఎక్కువగా మానసిక సమస్యల్ని వారి యొక్క మానసిక స్థితి వలన ఇతరులకి పెద్ద పెద్ద సమస్యల్ని తీసుకొచ్చేటువంటి వ్యక్తులుగా కూడా ఉంటారు చంద్రకేతువుల యొక్క కలయిక వలన. ఇక చంద్రకేతువుల కలయిక ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. లగ్నంలో కనుక చంద్రకేతువులు కలిసి ఉన్నట్టయితే మొండి మనుషులుగా ఉండడము, మూర్ఖంగా వాదించడము, తను అనుకున్నది నెరవేరడానికి ఎంత దూరమైనా వెళ్ళడము, అదేవిధంగా తను నెగ్గడానికి ఏ విధంగా వాదించాలో ఆ విధంగా వాదించడము, ఒక్కొక్కసారి ఒక్కో సిద్ధాంతాన్ని మాట్లాడుతూ ఉండడము, ఫికిల్ మైండెడ్గా ఉంటారు, చంచలమైనటువంటి మనసు ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటారు చంద్రకేతువులు కనుక లగ్నంలో ఉన్నట్టయితే. షార్ట్ టెంపర్ ఎక్కువగా ఉంటుంది, చిన్న విషయాన్ని కూడా చాలా ఎక్కువగా కోపపడము, ఎదుటి వ్యక్తి మీద మాటల రూపంలో కావచ్చు భౌతికంగా దాడి చేయడము, ఇటువంటి లక్షణాలు కూడా ఉంటాయి. సెకండ్ హౌస్లో కనుక చంద్రకేతువులు ఉన్నట్టయితే ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి, డబ్బును ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉండడము, డబ్బు ఖర్చు అవుతూ ఉండడము, మాటల ద్వారా సమస్యల్ని కొట్లాటల్ని తెచ్చుకుంటూ ఉండడము, కొట్లాటకి త్వరగా దిగుతూ ఉండడము, ఇటువంటి లక్షణాలు అనేవి ఉంటాయి. థర్డ్ హౌస్లో కనుక చంద్రకేతువులు ఉన్నట్టయితే బ్రదర్స్ సిస్టర్స్ కొంత ఫ్రిక్షన్ వాతావరణము, వారితో సమస్యలు గొడవలు కొట్లాటలు ఉండడము, అదేవిధంగా కెరియర్లో కూడా చాలా కష్టపడి ఉన్నత స్థానానికి చేరుకున్న అందరితో కూడా విరోధం అనేది ఎక్కువగా త్వరగా కలుగుతూ ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఫోర్త్ హౌస్లో కనుక చంద్రకేతువులు ఉన్నట్టయితే తల్లితో సత్సంబంధాలు లేకపోవడము, తల్లితో ఎప్పుడు కూడా విరోధిస్తూ ఉండడము, ఎమోషనల్గా తల్లి వల్ల చాలా డిస్టర్బెన్స్కి గురవడము, ఇటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు. అదేవిధంగా వీరికి సొంత ఇల్లు అనేది కొంత లేట్ అవ్వడము, ఎడ్యుకేషన్లో బ్రేక్స్ రావడము, ఇలాంటి రిజల్ట్స్ ఉంటాయి. అయితే ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడానికి ఈ కాంబినేషన్ అనేది చాలా మంచిది ఫోర్త్ హౌస్లో. ఇక ఫిఫ్త్ హౌస్లో కనుక చంద్రకేతువులు కలయిక ఉన్నట్టయితే ఆడవారి విషయంలో మిస్క్యారేజెస్ ఎక్కువ అవుతూ ఉండడము, సంతాన సమస్యలు, సంతానం లేకపోవడము, లేదా మెడికల్ ట్రీట్మెంట్ తర్వాత పెళ్ళైన చాలా సంవత్సరాల తర్వాత సంతానం కలగడము, ఇటువంటి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అయితే మంత్ర సాధనకి మంత్రసిద్ధికి చంద్రకేతువుల కలయిక ఫిఫ్త్ హౌస్లో చాలా బాగా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ముఖ్యంగా ఫిఫ్త్ లార్డ్ కూడా అటువంటి కాంబినేషన్స్లో ఉన్నట్లయితే. ఇక సిక్స్త్ హౌస్లో కనుక చంద్రకేతువులు ఉన్నట్టయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించడానికి చాలా మంచిది. అదేవిధంగా చంద్రుడు కనుక వీక్గా ఉన్నట్టయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వీరు తడబాటు ఎక్కువగా ఉండడం వలన అనుకున్నంత స్కోర్ సాధించలేకపోవడం అనేది కూడా ఉంటుంది. అయితే ఎప్పుడూ కూడా కొంత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడము, మానసికంగా చాలా వీక్గా ఉండడము, డిప్రెషన్కి త్వరగా లోనవుతూ ఉండడము, సూసైడల్ టెండెన్సీస్ ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక సెవెంత్ హౌస్లో కనుక చంద్రకేతువులు ఉన్నట్టయితే మ్యారిటల్ ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామి పట్ల కూడా వీరికి ఆత్మన్యూనతా భావంతో ఎక్కువగా గొడవలకు దిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎయిత్ హౌస్లో చంద్రకేతువులు కలయిక ఉన్నట్టయితే వారసత్వంగా తనకు రావాల్సినటువంటి ఆస్తి రాకపోవడము, లేదా ఆశించినంత రాకపోవడము, అదేవిధంగా లాటరీ, గ్యాంబ్లింగ్ ఇటువంటి వాటి వల్ల తీవ్ర నష్టాలను ఎదుర్కోవడము, అనారోగ్య సమస్యలు, యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక నైన్త్ హౌస్లో కనుక చంద్రకేతువులు కలయిక ఉన్నట్టయితే చంద్రుడు స్ట్రాంగ్గా ఉన్నట్టయితే దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన ఇవన్నీ చాలా బాగా ఉంటాయి. ఆ వ్యక్తి ఎప్పుడు కూడా దైవబలం వల్ల తనకు వచ్చిన సమస్యలన్నీ కూడా దాటుకుని ముందుకెళ్తారు జీవితంలో. ఇక 10th హౌస్లో కనుక చంద్రకేతువులు ఉన్నట్టయితే వృత్తిలో ఎప్పుడు కూడా అవరోధాలు, అడ్డంకులు, చేస్తున్న జాబులో పై అధికారులతో సమస్యలు, కొలీగ్స్తో సమస్యలు, దీనివల్ల వారు అనుకున్నంత స్థాయిలో ప్రమోషన్స్ రాకపోవడం కావచ్చు, కెరియర్లో గ్రోత్ అనేది లేకపోవడము, ఇటువంటి రిజల్ట్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడానికి ఈ ప్లేస్మెంట్ అనేది చాలా మంచిది. ఇక 11th హౌస్లో కనుక చంద్రకేతువులు ఉన్నట్టయితే చంద్రుడు స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉంటే ఫ్రెండ్స్ వల్ల తనకి మేలు జరగడము, సోషల్ స్టేటస్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అయితే కొంత ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, లవ్ ఫెయిల్యూర్స్ ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎమోషనల్గా ఈజీగా అవతల వ్యక్తితో కనెక్ట్ అవుతారు కాబట్టి ఇటువంటి లవ్ అఫైర్స్ అది ఫెయిల్ అవ్వడము, దానివల్ల మానసికంగా బాధపడము, అలాగే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లోకి ఎంటర్ అవ్వడం, దానివల్ల మానసికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కోవడము, ఇటువంటి రిజల్ట్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక చంద్రకేతువులు కలిసి 12th హౌస్లో కనుక ఉన్నట్టయితే ఇది ఆధ్యాత్మిక చింతనకి, ఆధ్యాత్మిక ప్రగతికి చాలా మంచిది. ముఖ్యంగా గురుదృష్టి కనుక కేతు మీద ఉన్నట్లయితే ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడానికి, ఫారిన్ రిలేటెడ్ బిజినెస్, ఫారిన్ రిలేటెడ్ జాబ్స్ చేయడానికి చంద్రకేతువుల యొక్క యుతి చాలా బాగా సహాయపడుతుంది. అయితే ఎక్కువగా అనారోగ్య సమస్యల వల్ల డబ్బు ఖర్చు అవుతూ ఉండడము, ఇలాంటి ఫలితాలు కూడా ఉంటుంది చంద్రకేతువుల కలయిక 12th హౌస్లో కనుక ఉన్నట్లయితే. ఈ విధంగా చంద్రకేతువుల కలయిక అనేది ఉన్నప్పుడు
ఎంతవరకు ధనయోగాలు రాజయోగాలు ఇస్తాడనేది స్టడీ చేయడం అనేది ఒక ఎత్తు అయితే, మానసిక పరంగా ఎటువంటి సమస్యలు ఇస్తాడు అనేది తెలుసుకుని తగినంత రెమెడీస్ చేసుకుంటూ ఉన్నట్టయితే మానసిక సంతులత అంటే మెంటల్ బ్యాలెన్స్ అనేది, సైకలాజికల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయడానికి ఈ రెమెడీస్ కొంతవరకు హెల్ప్ చేస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.